57 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ రిలీజ్. పెద్దపల్లి గడ్డం వంశీ, మల్కాజ్గిరి సునీతకు కేటాయింపు. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. జైలు నుంచే పాలన నడుస్తుందన్న ఆప్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ కు హైకోర్టులో చుక్కెదురు. కస్టడీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్లపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. టార్గెట్ 2000 కోట్లకు గాను 1500 కోట్లే వసూళ్లు. లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మూడో జాబితాలో మొత్తం 57 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది అధిష్టానం. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, చేవెళ్ల రంజిత్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మూడో జాబితాలో మొత్తం 57 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది అధిష్టానం. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, చేవెళ్ల రంజిత్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాంగ్రెస్ మూడో లిస్టుపై మరిన్ని వివరాలు వెంకట్ అందిస్తారు. వెంకట్, కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ అయింది, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ హైకమాండ్ కొద్దిసేపటి క్రితం 57 మందితో మూడవ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే తొలి దశలో 4 లోక్సభ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించింది. మూడో జాబితాలో 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇందులో ప్రథమంగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చేవెల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, ఈ 5 పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అంటే మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే తొలి దశలో 4, రెండో దశలో 5, అంటే 9 స్థానాలకి ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన 8 స్థానాలకి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రైట్, తొలి జాబితాలో మహబూబ్ నగర్, మైబాద్, నల్లగొండ, జైరాబాద్ స్థానాలకు అభ్యర్థులు కేటాయిస్తే రెండవ జాబితాలో పెద్దపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల స్థానాలకి అభ్యర్థులు ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన దాంట్లో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకి ఒక యంగెస్ట్ ఒక యువకుడికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. అటు మేనేజ్మెంట్ సైన్స్లో, సామాజిక పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గడ్డం వివేక్ ఒక అనుచరత్వాన్ని ముందుకు సాగిస్తూ గడ్డం వంశీకృష్ణ తొలిసారిగా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లభించింది. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను పూర్తి స్థాయిలో కలియతిరిగారు. నేతలతో, కార్యకర్తలతో మమ్మకమయ్యారు. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఒక యువకుడిగా మంచి ఫాలోయింగ్ అయితే అనంతకాలంలోనే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో తెచ్చుకున్నారని చెప్పాలి. ఇకపోతే మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు సునీత మహేందర్ రెడ్డి చేవెల నుంచి అనుకున్నారు. కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా, కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా చేవెల నుంచి సునీత మహేందర్ రెడ్డి మల్కాజిగిరి షిఫ్ట్ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నిక సన్నద్ధంపై కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచే రేవంత్ రెడ్డికి ఈ పార్టీకి ఈ మేరకు గుర్తింపు ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచే నేను ముఖ్యమంత్రి వరకు వెళ్ళగలిగాను. అందుకే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని చాలా సీరియస్గా తీసుకొని గెలిపించుకోవాలని కూడా ఆయన కార్యకర్తలకి, ఆ నియోజకవర్గాల నేతలకు కూడా హితోపదేశం చేశారు. ఇకపోతే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి డేవా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, లీడర్గా ఉన్నారు. వారు టికెట్ కోసం ఢిల్లీలో అదేవిధంగా అనేక ప్రయత్నాలు చేశారు. వారికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. ఇకపోతే చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. వారికి కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అదే చేవెళ్ల నుంచి అవకాశం కల్పించింది. ఇకపోతే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్కి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో ఆయన అధికారికంగా చేరారు. వారికంటే కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా, కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా దానం నాగేందర్ని పార్లమెంటుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ భావించిన నేపథ్యంలో వారికి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అవకాశం లభించింది. ఇవాళ ప్రకటించిన 5 పార్లమెంటు స్థానాలలో పెద్దపల్లి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్,
చేవెళ్ళ ఈ 5 పార్లమెంట్ స్థానాల్లో పెద్దపల్లి నుంచి ఒక యంగెస్ట్ ఒక యువకుడు పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం కలిగించిందని కాంగ్రెస్ హైకమాండ్ ఒక అవకాశం కలిగించిందని చెప్పవచ్చు. ఈ మేరకి గడ్డం వంశీకృష్ణ, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు బెల్లంపల్లి నుంచి, అదేవిధంగా మంచిర్యాల నుంచి, పెద్దపల్లి, ధర్మపురి, మంతని తదితర ప్రాంతాల్లో తదితర నియోజకవర్గాల్లో ఈ మేరకి సన్నాహక సమావేశాలు కూడా పెద్దపల్లిలో పూర్తయ్యాయి. ఇకపోతే మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా మిగతా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు పెడుతూ ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పేరు ఖరారైంది. మాజీ ఏఐసీసీ సభ్యుడు, కేంద్ర మంత్రి దివంగత జి వెంకటస్వామి మనవడిగా, ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తాత, తండ్రి అడుగుజాడల్లో వంశీకృష్ణ చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేస్తున్నారు. వంశీకృష్ణ 2010లో యుఎస్ఏలోని ఓ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ పట్టా పొందారు. ఆ తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్తో పాటు ఏడాది పాటు పనిచేశారు. 21 ఏళ్ల వయసులో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరి ఆ తర్వాత విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ పేరు ఖరారైంది. దానం ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దానం నాగేందర్ను కాంగ్రెస్ సికింద్రాబాద్ బరిలో నిలిపింది. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. చేవెళ్లలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రంజిత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ సీటును కేటాయించింది. ఇటు మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈమె మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గాను సునీత మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే చేవెళ్ల టికెట్ ఆశించిన రంజిత్ రెడ్డి బరిలో నిలవడంతో మల్కాజ్గిరి టికెట్ ఖరారు చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవిని పార్టీ ఖరారు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 2 గంటల ఉత్కంఠ తర్వాత కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేజ్రీవాలే ఢిల్లీ సీఎంగా కొనసాగుతారన్నారు. జైలు నుంచే అరవింద్ కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని మంత్రులు ప్రకటించారు. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లిన ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. సుమారు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం సెర్చ్ చేసింది. మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే 9 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ ఇప్పటి వరకు విచారణకు వెళ్లలేదు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులోనూ ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ఇంట్లో ఈ రైడ్ జరిగింది. ఇక కేజ్రీవాల్ అరెస్టుపై మాట్లాడడానికి మనతో రిటైర్డ్ జడ్జ్ మల్యాద్రి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్, ఢిల్లీ సీఎం అరెస్ట్ ను ఎలా చూడాలంటారు? నమస్కారం అమ్మా. ఢిల్లీ సీఎం అరెస్టు పిఎంఎల్ఏ యాక్ట్ లో ప్రకారం చేశారు. ఇది లిక్కర్ స్కామ్ లో సుమారు 145 కోట్ల నుంచి 150 కోట్ల దాకా ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఆ కేసులో సుమారు 7 సార్లు 8 సార్లు ఈమెకి సంబంధించినా వెళ్ళలేదు. ఆయన మళ్ళీ రోజౌని కోర్టుకి వెళ్ళి అక్కడ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆల్రెడీ అంటే జామీన్లు ఇచ్చి నేను అటెండ్ అవుతానని చెప్పి వచ్చారు. అయితే ఈయనకి ఇప్పుడు మళ్ళీ సంబంధించినప్పుడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు కూడా ఇప్పుడేమి ఆయనకి రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాత ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 గంటలు విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద ఆయన లాయర్స్ ఈ అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ అర్జెంట్ హీరింగ్ ఇప్పుడే వినాలి అని చెప్పి రిజిస్ట్రీకి ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. అంటే ఢిల్లీ హైకోర్టు ఏదైతే కోయర్సివ్ యాక్షన్ తీసుకోకూడదని చెప్తే దానికి పిటిషన్ వేస్తే దాన్ని కాదనింది ఢిల్లీ హైకోర్టు. దాని తర్వాత ఈ 12 మెంబర్ టీము వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మరి మనం సెక్షన్ 19 అండ్ 45 ఈ 2 చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఈ అరెస్ట్ అనేది పిఎంఎల్ఏ యాక్ట్ కింద అయింది.
నాట్ అండర్ సిఆర్పిసి. పిఎంఎల్ఏ యాక్ట్ లో సెక్షన్ 19 చదివినప్పుడు మొట్టమొదటి బిగినింగ్ లోనే ఉంటది అనమాట, నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సిఆర్పిసి ఆర్ ఎనీ అదర్ లా ద ఈడీ ఆఫీసర్ ఇఫ్ హీ హాస్ గాట్ రీజన్ టు బిలీవ్. అంటే ఈడీ ఆఫీసర్ కనుక, అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఒక పర్టికులర్ ఆఫీసర్ ఉంటారు, ఆయన కనుక ఈ యాక్ట్ కింద అతను నేరం చేశాడు అని కనుక అనిపిస్తే, అంటే సెక్షన్ 48 పర్పసెస్ కోసం కొన్ని సెక్షన్లు పెట్టారు. 4, 17, 18, 19, 20, 21, 22 నుంచి 29 దాకా, మళ్ళా 31, 32, 35, 35 నుంచి 1, మళ్ళీ 37 నుంచి 40 దాకా. అప్పుడు ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఈయన్ని ఈ పర్టికులర్ సెక్షన్స్ లో కవర్ అయితే కాబట్టే ఈయన అరెస్ట్ చేశారు. ఈయన మళ్ళీ బెయిల్ ప్రొవిజన్ కూడా 45 కింద బెయిల్కి వెళ్లాల్సిందే కానీ సిఆర్పిసి 437 కింద వెళ్ళడానికి లేదు. కాబట్టి సీజర్ వాటికి సంబంధించి మళ్ళీ పవర్స్ అయితే ఉన్నాయి కానీ 4 కింద, అంటే 19(4) కింద 45 మళ్ళీ ఏం చెప్తుందంటే నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ అన్నారు. అంటే సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ కి సంబంధం లేకుండా ఈ స్పెషల్ యాక్ట్ కింద ఈయనకి బెయిల్ కానీ ఏదైనా కానీ మరి దాని కింద తీసుకోవాల్సిందే. అందువల్ల ఇది స్ట్రింజెంట్ గా ఉంటది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈయన అరెస్ట్ కి సంబంధించి ఈయన ఏదో రాజీనామా ఇస్తారని కొంతమంది, రాజీనామా ఇవ్వరని కొంతమంది, మళ్ళీ ఈయన ఏదో గవర్నర్ దగ్గరికి తీసుకుపోతారు, గవర్నర్ దగ్గర అక్కడ ఇస్తీఫా ఇచ్చిన తర్వాత తీసుకెళ్తారు, ఇలా కొన్ని అపవాదులు లేకపోతే మిస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాక్చువల్ గా గవర్నర్ కి ఈ పర్టికులర్ యాక్ట్ కింద దీనికి ఏం సంబంధం లేదు. పిఎంఎల్ఏ యాక్ట్ 19 కింద అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన్ని నేరుగా ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి జడ్జి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 24 అవర్స్ లోపల ఆయన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. రేపు మార్నింగ్ కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. ఈయన్ని గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, తీసుకువెళ్లరు. తర్వాత రేపు 24 అవర్స్ అంటే ఈయన అరెస్ట్ చేసినప్పటి నుంచి 24 అవర్స్ లోపల ప్రొడ్యూస్ చేసేస్తారు కాబట్టి డైరెక్ట్ ఈడీ కోర్టు, అంటే రోజుని కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తారు. ఇక ఈయన రాజీనామా చేస్తారా లేదా, ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారా లేదని ఆయన వ్యక్తిగతం, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించింది. ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉంటూనే ఆయన జైల్లో కూడా ఉండి మరి ఆయన గవర్నమెంట్ ని ఆయన్ని స్పెషల్ తీసుకొని తోటి నడుపుకోవచ్చు. అంతేగాని బెయిల్ అనేది మటుకు గవర్నర్ కి దీనికి ఏం సంబంధం లేదు, కోర్టు ద్వారానే తీసుకోవాలి. కోర్టులో కూడా సిఆర్పిసి ప్రొవిజన్స్ ప్రకారం కాదండి, ఈ దీంట్లో ఉన్న 45 కింద, సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఉన్న ప్రొవిజన్స్ ప్రకారమే బెయిల్ అనేది తీసుకోవాలి. అందువల్ల ఇది లీగల్ గా జరిగింది, ఇక్కడ ఎటువంటి ఇల్లీగాలిటీ లేదు. కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి ₹1 కూడా ఎవరి దగ్గర సీజ్ అనేది చేయలేదు, ఇన్నిసార్లు రైడ్ చేసిన ఆయన దగ్గర నుంచి సీజ్ చేయలేదు, లోపల ఉన్న సిసిడి దగ్గర సంబంధించి ఆయన స్టేట్మెంట్స్ ద్వారా కానీ సీజ్ చేయలేదు అని అంటున్నారు. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ దగ్గర నుంచి సెల్ ఫోన్లు అవన్నీ తీసుకున్న తర్వాత సుమారు 245 ప్లేసెస్ అప్పుడు దాకా సెర్చ్ చేశారు. అది కాకుండా చాలా ప్రాపర్టీస్ సీజ్ చేశారు. 119 కోట్లు ఎంతో డబ్బుకు సంబంధించిన ప్రాపర్టీస్ ని సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన తర్వాత ఆ సీజ్ చేసిన ప్రాపర్టీస్ కి సంబంధించి కనెక్టెడ్ గా ఉన్న డాక్యుమెంట్స్ ని కూడా తీసుకొచ్చారు. ఆ డాక్యుమెంట్స్ తో పాటు బేస్ చేసుకొని దానికి సంబంధించిన కనెక్టింగ్ సాక్షులను కూడా పిలిపించారు. అంటే కవిత గారి పిఎల్ ఇద్దరిని కూడా పిలిపించి వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రాపర్టీ సీజ్ చేయలేదనే మాట వాస్తవం కాదు, లేకపోతే అందిన సమాచారం ప్రకారం ఆప్కి ఏం సంబంధం లేదనేది కూడా బేస్లెస్ గా ఉంది. సుమారు 10,000 పేజీల 10,000 పేజీల 1000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. చేశారో అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి పకడ్బందీగా మళ్ళీ ఇంకొక అలిగేషన్ ఏంటంటే, ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ కి లేకపోతే బీజేపీ పార్టీకి లేకపోతే పవర్ లో ఉన్న పార్టీకి సంబంధం ఉంది. ఇప్పుడు మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఏ పార్టీ పవర్ లో ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఈడీ ఆఫీషియల్స్ ప్రాపర్ గా ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేసినట్టుగానే ఉంది. ఇది కూడా మొన్న నేను చెప్పినట్టుగా కవిత గారు అరెస్ట్ అప్పుడు ఎట్లా లీగల్ గా జరిగిందో ఇప్పుడు కూడా ఇది లీగల్ గానే జరిగింది.
అయితే సబ్సిక్వెంట్ గా బెయిల్ అనేది ఇందాక చెప్పినట్టు కోర్టు ద్వారా తీసుకోవాల్సిందే. మరి సుప్రీంకోర్టు దీన్ని 21వ తారీఖు వేసినట్టు విన్నాను. 21వ తారీఖు అంటే రేపే ఉంటది. దాంట్లో ఏమి ఆర్డర్స్ ఇస్తారనేది మనం వెయిట్ చేయాలి. తర్వాత ఈయన లేడీ కాదు కాబట్టి ఎనీ టైమ్ ఈ కెన్ బి అరెస్టెడ్. దీనికేమి స్పెసిఫిక్ గా సన్సెట్ లోపల అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అరెస్ట్ అనేది లీగల్ గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 2 గంటల ఉత్కంఠ తర్వాత కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేజ్రీవాలే ఢిల్లీ సీఎంగా కొనసాగుతారన్నారు. జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని మంత్రులు ప్రకటించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి అరెస్టు తర్వాత తీసుకునేటువంటి ప్రొసీజర్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో నడుస్తుంది. సెర్చెస్ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన పంచనామా అనేది కూడా ఇస్తారు. పంచనామా పూర్తయిన తర్వాత అరెస్ట్ మెమోని అరవింద్ కేజ్రీవాల్కి ఇస్తారు. దానిపైన ఏ బేసిస్ లో ఆయన్ని అరెస్ట్ చేశారనే దానిపైన పూర్తిగా వివరాలతోటి అరెస్ట్ మెమోలో ఉంటుంది. దానిపైన ఆయనతోటి సంతకం తీసుకుంటారు. ఆ తర్వాతనే ఆయన్ని ప్రస్తుతం ఈడీ ప్రధాన కార్యాలయానికి ఈ రాత్రి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇది రొటీన్ ప్రాసెస్. ఇది రేపు ఉదయం తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు అరవింద్ కేజ్రీవాల్ ని హాజరుపరుస్తారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయన్ని ఏ బేసిస్ న అదుపులోకి తీసుకున్నారు, ఎవరెవరి వాంగ్మూలాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి, అలాగే ఇప్పటి వరకు అటాచ్ చేసినటువంటి అమౌంట్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ సెర్చ్ చేశారు ఏంటి అనే దానిపైన పూర్తి వివరాలను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత వాటిని ఈడీకి సంబంధించిన న్యాయవాదులు వెల్లడిస్తారు. ప్రస్తుతానికైతే అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద అయితే కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా చేస్తున్నారు అరెస్టును నిరసిస్తూ. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అవుతా ఉంది. ఇప్పటికే ఎక్కడైతే బీజేపీకి భయం మొదలవుతుందో అక్కడికి ఈడీ అధికారులను పంపిస్తారు. ఈడీ తోటి వారికి కావాల్సినటువంటి రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేశారు. లిక్కర్ పాలసీకి సంబంధించి ఈ కేసులో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు గతంలో మనీష్ సిసోడియా ఇండ్లలో సోదాలు జరిగాయి. ఆ తర్వాత సంజయ్ సింగ్ పైన ఆయన ఇండ్లలో సోదాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఇంకా ఈ కేసుకు సంబంధం ఉన్నటువంటి చాలా మంది నిందితుల ఇండ్లలో సోదాలు నిర్వహించినప్పటికీ ₹1 కూడా దొరకలేదు. అయినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ని కావాలనే లక్ష్యంగా చేసుకొని, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగా ఉంది, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే బీజేపీకి ఢీకొట్టేటువంటి పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి దాన్ని కట్టడి చేయాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని కట్టడి చేయాలి. దానిలో భాగంగానే ఈ అరెస్ట్ చేసినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన లీగల్ ఫైట్ అనేది కూడా కొనసాగించబోతున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. అపర్ణ, రంగారెడ్డి జిల్లా బండ్లగుండ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్ పదవి కోల్పోయారు. ఆయనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఓటింగ్లో మేయర్ మహేందర్ గౌడ్ కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. ఇప్పటికే తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు మహేందర్ గౌడ్. బండ్లగూడ మేయర్గా లతా ప్రేమ్ గౌడ్ ఎన్నికయ్యారు.